జమీందారులు అయితే జమీందారులు పని వాళ్ళైతే ఎలా ఉంటది కామెడీగా ఉంటది మరి ఆ కామెడీ ఎలా ఉంటుందో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు నా దృష్టిలో పనోడు ఎవడైనా సరే మునగాడి కిందే లెక్కండి ఇంటి పని దగ్గర నుంచి వంట పని దాకా అన్ని చేసేది మేమే మీకు విషయం తెలుసా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా పనోడికే డిమాండ్ ఎక్కువ అందుకే అంత కట్నాలు ఇచ్చి మిమ్మల్ని కొనుక్కుంటున్నాం పన్ను మానేసి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావేంట్రా పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావేంట్రా పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు సోఫాలో కూర్చున్నావేంట్రా నేను ఒకప్పుడు ఇంద్రజా మేడం గారి ఇంట్లో పని చేసాను తెలుసా మరి ఎందుకు మానేసావు నేను మానేలేదండి ఆవిడే తీసారు ఎందుకు కుక్కకు స్నానం చేయించమంటే లాస్ట్ లో పిండి ఆరేసానండి అంటే నీకు చాలా తెలివైన అంటావు నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పరా అడుక్కోండి ఇప్పుడు నీటిలో ఇన్ని వేసావు అనుకో ఏమవుతుంది పట్టేస్తుంది మరి బంగారం అయితే ఏమవుద్ది ఇలాంటి వాడు దొబ్బుకెళ్ళిపోతాడండి ఏంటిది మరకండి నాకు కనపడకూడదు కనబడకూడదు చూడకండి నన్ను ఆడేసుకుంటున్నాడు వీడు అయ్యగారు. మా బావ కావాలి అర్జెంట్ గా అమ్మో, పెద్ద బావ, గట్టి ముక్క చెప్పకండి బావ. అయ్యగారు. ఏ బార్లో తాగి పడుకున్నాడు వెనకాల స్కిట్ చెప్తున్నాడు రా ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పటిదాకా కామెడీ జరిగిందండి మీరు వచ్చారు కదా ఇంకా అది కూడా జరగదండి ఎస్టేట్స్ అన్ని చూసుకుని చిరాకు వచ్చేస్తుందిరా ఎస్టేట్లు చూసి చూసి మీకే చిరాకు తలనొప్పి మిమ్మల్ని చూసి వాళ్ళకెంత తలనొప్పి రావాలి అయ్యారు ఎల్లో కాఫీ పట్టురా ఆగు అయ్యారు షుగర్ ఎంత ఎంత అండి ఎంత కాదు 132 పలుకులు వేసి పట్టురా ఎరా అయ్యా 132 పలుకులు వేసావా వేసండి కావాలంటే తీసి చూసుకోండి నీ బొందరా నీ బొంద లెక్కట్రా కరిగిపోయండి ఇంద్రజా గారు మనసు అనుకున్నా కరిగిపోవడానికి బాత్రూమ్ కడగమని నన్ను కడిగావా లేదా దానికి నేను ఎందుకండి మీరు ఉన్నారు కదండి నేను వెళ్ళి కడగలరా అంటే మీరు ఎంత జమీందారు గెటప్ వేసినా చూడడానికి అలాగే ఉంటారు మేడం నన్ను అంత మాట అంటావా రే మార్కెట్ కెళ్ళి కరేపాకు కట్ల 3 పట్టుకురా 3 ఎందుకమ్మా అయితే 2 పట్టుకొచ్చేస్తానండి ఇంకోటి ఎక్కడ పెడతావు అయ్యారు ఉన్నారు కదండి ఫోన్ వస్తుంది హలో సార్ చేత కాకపోయినా అంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చంటే ఏదో ప్రమాదం వచ్చిందండి బాబయ్య కొంప మునిగిపోయిందిరా బ్యాంకులు వస్తున్నారంటరా 5 కోట్లు లోన్ తీసుకుని దాని గురించి ఏమైనా వస్తున్నారేమోరా లోన్ తీసుకుంటే రారు కట్టడం ఎగదొబ్బుతే వస్తారు అర్థమైందా కాసేపు నా పాత్ర నువ్వు నటించరా అయ్యి బాబు ఇప్పుడు మంచి క్యారెక్టర్ చేస్తున్నా నీ దరిద్రమైన క్యారెక్టర్ నేను చేయలేను ఇప్పుడు నేను చేతండి అయ్యారు కాసేపు నువ్వు రాహు బహదూర్ పండ్ రాజు గారివి కాసేపు కోటేసి చెప్తాను అయ్యారు మీ కోట్ నేను వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఏం కాదు వేసుకోరా నా ఉద్దేశం దాని గురించి కానీ అది ఉతికి ఎన్ని రోజులు అయిందో మీకున్న సర్మయాదులని నాకు వస్తాయి అయినా మా బాగా పెద్ద చర్మ వ్యాధులు ఏమంటావు ఓన్లీ గజ్జి ఉంది అంతే అంతేనండి నమస్కారం సార్ ఒక్క నిమిషం అరే రంగన్న రాక పెద్ద మేనేజర్ గారు ఇంటికి వచ్చారు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా ఏం తీసుకుంటారు తెలుసుకో నువ్వు మేనేజర్ గారికి వెళ్ళి కాఫీ తీసుకురా సరే ఆగా పంచదార ఎంత వేస్తావు స్పూన్ వేస్తా 132 పలుకులు వేసి పట్రా ఇంట్లో 136 పలుకులు వేసావా ఏరా ఎక్కడ లేవేంటి కరిగిపోవడానికి ఇది ఏమన్నా సంగీత మేడం మనసు అనుకుంటున్నావురా నువ్వు మా బిస్కెట్ అబ్బా బిస్కెట్ నువ్వు వేసి ఎక్కడున్నావే నువ్వు మేనేజర్ గారు వచ్చినప్పుడు టాయిలెట్లకి వెళ్తారు ఉంటాయి వాళ్ళు రిఫ్రెష్ అవ్వాలి చూడు కదా వెళ్ళి బాత్రూమ్ కడగాలి జ్ఞానం ఉందా లేదా నీకు కొడితే పళ్ళు రాలిపోతాయి అర్జెంట్ గా బజార్కి వెళ్ళు ఏం చేయమంటారు వెళ్ళి 4 కొత్తిమీర కట్టలు పట్టరా తెచ్చి ఏం చేయమంటారు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి అమ్మాయి
మేనేజర్ గారు ఇంతకీ మీరు డబ్బులు తెలుసు మీ దగ్గర మేము 5 కోట్లు అప్పు తీసుకున్నాం. ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఎలా కట్టేస్తామండి? ఓ పని చేయండి, దానికి నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది. ఇగో మా పని మనిషికి ఎప్పుడో మా ఏం చేస్తున్నావు నువ్వు చెప్తావంటే ఆగు, నువ్వు చెప్తావంటే ఆగు. ఈ ఇంట్రెస్ట్ గా తీసుకోండి, తర్వాత కార్లు భూములు ఏమున్నాయి అమ్మేసి మిగతా అమ్మేస్తాను. తప్పకుండా వెళ్ళండి, చూసుకుందండి. నమస్కారం అండి. అయ్యారు ఎలా యాక్ట్ చేశారండి? నగలు ఇచ్చేసావేంట్రా? వడ్డీ అండి, లేకపోతే ఇల్లే పట్టుకెళ్ళిపోతాడు ఆయన. అసలైన మేనేజర్ ఇప్పుడు వస్తారు. ఎవడ్రా నువ్వు? మేనేజర్. అయితే ఇగో మా ఓనర్ గారు ఇక్కడ ఉన్నారండి. నువ్వు పక్కన ఎవరికని చెప్తాను రే. అయ్యారు ఒరే ఆడెవరికో నగలు పంపించేసావు నువ్వు. అయ్యో బాబోయ్, ఎలాగండి గురుగారు ఇప్పుడు? అదంతా నాకు తెలీదు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, డబ్బులు తెచ్చి కట్టలేదు తెచ్చేస్తాడండి. భూములు అయి ఉన్నాయి అమ్మేసి. అమ్మో అమ్మ ఇంద్రజ మ్యామ్, రాక ఒక అవకాశం మీరు కూడా జమీందార్ అవ్వడానికి వస్తే దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక ఏంటి రాఘవ గారు? సూపర్ రాఘవ గారు, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. సంగీత గారు. వెరీ నైస్ అండి, అందరూ కలిసి ఈ టీమ్ వర్క్, నాకేమో ఈ టీం బాగా నచ్చింది. ఎవ్రీవన్ ఇస్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఆ స్క్రిప్ట్ కి ఏం కావాలో అది కరెక్ట్ గా చేస్తున్నారు. ఇట్ వాస్ వెరీ నైస్. డైరెక్టర్ గారు, శ్రీధర్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుందండి. నాకు ఎస్పెషల్లీ రాఘవ్ గారు మొదటి నుంచి బాగా తెలుసు. నేను అసిస్టెంట్ రైటర్ గా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. మనోడు కూడా నాకు బాగా తెలుసు. సో స్కిట్ చాలా 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 బాగుంది. హార్ట్ఫుల్ గా నవ్వుకున్నాం. టీమ్ లీడర్స్ అందరూ కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం మేడం. మా జూనియర్స్ అందరం కలిసి మేము ఒక స్కిట్ చేస్తాం. లేడీస్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం. లేడీ గెటప్స్ అందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. పిల్లలందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. మా టీమ్ లీడర్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తాం. ఆ స్కిట్ కి 10 రాకపోతే మీ అందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు. మీరు కనుక ఓడిపోతే నెక్స్ట్ జబర్దస్త్ లో కనిపించొద్దు. రణదేవ్ పిల్ల పింద పండే పరువానికి వచ్చింది. సరిగ్గా చూడు, పిండి పిండిలాగే ఉన్నది, పిండి పిండిలాగే ఉన్నది. కాలభైరవా, మర్యాదగా ఆ మిత్రవింద నీ కాళ్ళ కింద పెట్టి సలాం కొట్టిపో. నిన్ను నీ రాజ్యాన్ని వదిలేస్తా. ఆ ఊర పందిని నాకు పంపించు. వాడు ఏమన్నాడు? నన్ను ఊర పంది అంటున్నాడు. యుద్ధం ప్రకటించాడు. 1 5 55 83 99. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? వద్దురా, మన దగ్గర మనుషులు అయిపోయినాడు. ఇంకా 100 మంది అంటే మన వాళ్ళు కదా, మన వాళ్ళు కదా. ఏమిటి మీ మూతి మీద మీసాలు? చిరంజీవి గారి పాట నిజం చేద్దామని. ఏమిటి ఆ పాట? మీసాల పిల్ల మీసాల పిల్ల. మా ఆయన నన్ను 5 నిమిషాలు కూడా వదలడు అసలు. ఏంటి మా ఆయన నన్ను 2 నిమిషాలు కూడా వదలడు తెలుసా? మరి నిన్ను? ఆయన వదలనే